హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనము ఫండమెంటల్ డ్యూటీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అయిపోయినాయి మన దగ్గర. ఇప్పుడు మనం కొత్తగా మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సంబంధించి 25 క్వశ్చన్స్ పార్ట్ 1 చూద్దాము. సో లెట్స్ బిగిన్. ఓకే, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 25 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎస్ఎస్సీజీఎల్లో వచ్చినాయి, టైర్ 1 టైర్ 2 కలిపి. లెట్స్ గెట్ ఇన్ టు ఫస్ట్ క్వశ్చన్. వెన్ డిడ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అడాప్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు అడాప్ట్ చేసుకోవడం మొదలెట్టాము? ఫస్ట్ 26th మొత్తం కాన్స్టిట్యూషన్ రాయడం అయిపోయిన తర్వాత 26th నవంబర్ 1949 నుంచి ఇంప్లిమెంట్ చేస్తే 26th నవంబర్ 26th జనవరి 1950కి వచ్చేసింది. అది చెప్తున్నాడు ఆన్సర్. ఇదిగోండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ ఫ్రేమ్డ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ విచ్ వాస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ 1946 అండర్ క్యాబినెట్ మిషన్ ప్లాన్. The Constituent Assembly met for 166 days, spread over a period of 2 years, 11 months and 18 days. There were 11 sessions of the Assembly. The Constitution of India was adopted by the Constitution Assembly 26 November 1949 is our answer. Okay, అది గుర్తుంచుకోండి. ఫస్ట్ క్వశ్చన్, key points. The idea of Constituent Assembly was proposed in 1934 by M.N. Roy. ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఉండాలి, దాని ద్వారా మనం కాన్స్టిట్యూషన్ రాయడం అనేది జరగాలి అనేది ఎంఎన్ రాయ్ 1934లో సజెస్ట్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకు గుర్తుండాలి. డాక్టర్ సత్యనారాయణ సిన్హా వాస్ ద ఫస్ట్ టెంపరరీ చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. 1934 టైంలో అది 46 ఆ టైంలోనే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మ్ అయినప్పుడు సత్యనారాయణ సిన్హా అనే ఆయన టెంపరరీ ప్రెసిడెంట్, తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అయ్యారు. అది గుర్తుంచుకోండి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి. The Constitution came into force on 26th January 1950, celebrated as Republic Day. అది గుర్తుంచుకోండి. How much time was taken to frame the Constitution? మనం ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లోనే చూసాము. 2 years, 11 months and 18 days ఈస్ ది ఆన్సర్. ఇంకేది గుర్తుంచుకోకండి. ఫస్ట్ క్వశ్చన్ చూసారు, సెకండ్ క్వశ్చన్ కూడా మనకు ఆన్సర్ వచ్చింది ఎక్స్ప్లెనేషన్ చదవడం వల్ల. సో మనం ఈ లెక్కనే చదువుకుంటూ పోవాలి, నేర్చుకోవాలి. దిస్ ఇస్ ద బెటర్ టెక్నిక్. నాకు తెలిసి మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ఈ రకంగా మనం క్వశ్చన్స్ చేస్తూనే ఆన్సర్స్ తెలుసుకుంటాము. So please follow the second question. 2 years, 11 months and 18 days. Total time taken for 2 years, 11 months. Rajendra Prasad was appointed as the permanent president during its meeting on 11th December 1946. Okay. Dr. B.R. Ambedkar studied the constitution of for about 60 countries while drafting the constitution. He was chairman of the drafting committee and is recognized as the father of Indian constitution. Okay. Let's go to next question. Okay. After the partition of India, the number of members of Constituent Assembly came to 299. ఓకే, ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అప్పట్లో 299 సీట్స్ ఉన్నాయి పార్లమెంట్లో. 284 were actually present on 26 November 1949 and signed the final approved constitution of the Indian Assembly which had been elected for undivided India. ఓకే, అప్పటికి డివైడ్ అవ్వలేదు. అప్పుడు 284 సీట్స్ ఉన్నాయి, ఓన్లీ ఫర్ ఇండియా పార్ట్లో పాకిస్తాన్ ఎక్స్క్లూడ్ చేస్తే. అది చెప్తున్నాడు ఇక్కడ ఆన్సర్, అది గుర్తుంచుకోండి. బిగినింగ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉన్నప్పుడు 299 సీట్సే ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు 390 ఎబో ఉంది, కరెక్ట్ గుర్తులేదు నెంబరు. ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ నో ఫీచర్ హ్యాస్ బీన్ టేకెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? మనం యూఎస్ఏ నుంచి తీసుకున్నాము, బ్రిటన్ నుంచి తీసుకున్నాము, ఫ్రాన్స్ నుంచి కూడా తీసుకున్నాము. ఒక్కటి మనం కామన్ సెన్స్ యూజ్ చేయాలి. ఈ క్వశ్చన్కి ఏంటంటే ఎక్కువ బిల్డప్ చేయక్కర్లేదు. చైనా, ఎందుకంటే మనకి హిస్టరీలో అసలు చైనాతో ఇంటరాక్షన్ కూడా అసలు చాలా తక్కువ ఉంది మనకి బ్రిటిషర్ టైం నుంచి అప్పటి నుంచి. సో మనకి ఖచ్చితంగా చైనా నుంచే మనం ఏది కాపీ చేయలేదు, ఏవి తీసుకోలేదు కాన్స్టిట్యూషన్ సంబంధించి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. యా, చైనా ఈజ్ ది ఆన్సర్. ఓకే, రష్యా నుంచి మనం ఏం తీసుకున్నాము, ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాం. కెనడా నుంచి సెంట్రల్ పవర్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకున్నాం. ఐ మీన్ ఒక స్ట్రాంగ్ సెంట్రల్ పవర్ ఉండాలి దానిలోకి ఉండేటట్టు, అండ్ సుప్రీంకోర్టు అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ సంబంధించి ఉండేటట్టు తీసుకున్నాం. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి ఏమో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడం. ఐ మీన్ మనం మొన్న అప్పుడు కాశ్మీర్ ఇష్యూ జరిగింది, ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు అమెండ్ చేస్తున్నట్టు అని, స్పెషల్ స్టేటస్ కాశ్మీర్కి ఉన్నది. సో అది చేయడానికి, దాన్ని అమెండ్ చేయాలంటే రూల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుంచి మనం అది తీసుకున్నాం అనమాట. అట్లా రూల్స్ని బెండ్ చేయడం, అమెండ్ చేయడం. యూకే నుంచి మనకు తెలిసిందే గవర్నమెంట్ సిస్టము, అంతా గవర్నమెంట్ సిస్టము, ప్రైమ్ మినిస్టరు, సీఎం, సింగిల్ సిటిజన్షిప్, బైకామరల్ లెజిస్లేచర్, ఐ మీన్ లోక్సభ, రాజ్యసభ, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా మనము యూకే నుంచి తీసుకున్నాం. బ్రిట్స్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, బైకామరలిజం, ఇదంతా. ఫ్రాన్స్ నుంచి ఏమో ఐడియా ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఫ్రమ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రియాంబుల్ అండ్ రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకున్నాం. సో నో ప్రొవిజన్స్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ చైనా. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ద లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్? దీనికి మనం ఏం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇండియా అని అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించి చూడండి, దెర్ మైట్ బి సంథింగ్ ఎల్స్.
ఇండియా. ఇండియా ఇస్ ద లాంగెస్ట్ డెమోక్రసీ. మన రాఖీ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ గుర్తుంది కదా, లార్జెస్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ అని. సో ఇండియా ఇస్ ద సో అంత లార్జెస్ట్ డెమోక్రసీ ఉంది అంటే ఇండియా కూడా లార్జెస్ట్ ఆర్టికల్స్ ఉండి ఉంటాయి. దేర్ వర్ 395 ఆర్టికల్స్ ఒరిజినల్లీ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఒరిజినల్లీ 395 ఉన్నాయి, బట్ ఇప్పుడు 400 ఎబోయే ఉన్నాయి పక్క. ఎందుకంటే కొన్ని అమెండ్మెంట్స్ చేయడం ద్వారా కొత్త ఆర్టికల్స్ చేయడం మనం చూసుకున్నాం. 42nd అమెండ్మెంట్ ద్వారా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చినాయి. 86th అమెండ్మెంట్లో ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది వచ్చింది. సో అవన్నీ గుర్తుంచుకోండి. ప్రేమ్ బెహారీ నరీన్ రైజాదా రోట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై హ్యాండ్. ఓకే, సో కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ అప్పుడు అంబేద్కర్ గారు మొత్తం కాన్స్టిట్యూషన్ డిజైన్ చేసినప్పుడు హ్యాండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ రాసింది మాత్రం ప్రేమ్ బిహారీ నరేన్ రైజాదా. ఇది గుర్తుంచుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ బిఆర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది మనకు తెలిసింది, మనం పెద్దగా ఏమీ అక్కర్లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్ అడాప్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా 26 November 1949, బికేమ్ ఎఫెక్టివ్ 26 January 1950. ఈ డేట్స్ గుర్తుంచుకోండి. 26 November 1949 నుంచి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ అయితే 26 January 1950కి ఆల్ స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్ వరకు అన్నీ ఇంప్లిమెంట్ అయిపోయింది కాన్స్టిట్యూషన్. అదే చెప్తుంది, గుర్తుంచుకోండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్, సౌత్ ఆఫ్రికా, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యూకే నుంచేమో మనము ఈ బైకామరల్ లెజిస్లేచర్, పార్లమెంటు, గవర్నమెంట్ సిస్టమ్ సంబంధించి తెచ్చుకున్నాం. సౌత్ ఆఫ్రికా నుంచి మనం ఇందాకే చూసాం క్వశ్చన్లో అమెండ్మెంట్కి సంబంధించి తీసుకున్నామని. జర్మనీ నుంచి మనం పెద్దగా ఏమీ తీసుకోలేదు, అది మనకి ఇప్పటిదాకా చూసిన క్వశ్చన్స్లో అసలు ఎక్కడ మెన్షన్ జరిగాడు జర్మనీ కాదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనం సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్ అది తీసుకున్నాం. అండ్ గుర్తుంచుకొని ఇంకో షార్ట్ కట్ ఏంటంటే రష్యా నుంచి మనం ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాం, ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్. రైట్స్ ఏమో అమెరికా నుంచి తీసుకున్నాం. బేసిక్గా మనం అమెరికా చూస్తే ఇట్ ఈస్ మై రైట్ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీస్, మూవీస్లో కానీ డైలాగ్స్ ఉంటాయి జనరల్గా, మీరు చూస్తే తెలుస్తుంది. ఇట్ ఈస్ మై రైట్ టు వాక్ ఆన్ ద రోడ్, నథింగ్ ఇట్ ఐఎమ్ జస్ట్ ఎక్సర్సైజింగ్ మై రైట్ అనే డైలాగులు ఉంటాయి. అది గుర్తుంచుకొని ఫండమెంటల్ రైట్స్ అనేది అమెరికా నుంచి తీసుకున్నామని గుర్తుంచుకోండి. అమెరికా. ద ఐడియా ఆఫ్ పాసింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఇండియా వాస్ ఇన్స్పైర్డ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూఎస్ఏ. ఫండమెంటల్ రైట్స్ హావ్ బీన్ డిస్క్రైబ్ ఇన్ ఆర్టికల్ 12 to 35 Part 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకు గుర్తుంది కదా ఒకసారి జస్ట్ మెమరీ. 12 to 35 వరకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. 36 నుంచి 51 వరకు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అది గుర్తుంచుకోండి. ద రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31 వాస్ డిలీటెడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ బై 44th Amendment Act 1978. ఓకే, ఎమర్జెన్సీ టైంలో రైట్ టు ప్రాపర్టీ అనే యాక్ట్ని డిలీట్ చేసేసారు, అది గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ మేడ్ నార్మల్ కాన్స్టిట్యూషన్ రైట్ అండర్ ఆర్టికల్ 300A. ఓకే, అది ఫండమెంటల్ రైట్ కాకుండా నార్మల్ రైట్ని చేశారు, అమెండ్ చేశారు అనమాట రైట్ని, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటంటే మనం జస్ట్ రివైజ్ చేసుకోవడానికి రైట్ టు ఈక్వాలిటీ 14 to 18, రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్స్ 19 to 22, రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ 23 to 24, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25 to 28, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ 29 to 30, రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ 32 to 35 ఉంటాయి. కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఒకసారి రివైజ్ చేసుకోండి, ఇది మనకు కూడా రివైజ్ అయినట్టు ఉంటుంది. ఈక్వాలిటీ, ఫ్రీడమ్, ఎక్స్‌ప్లాయిటేషన్, రిలీజియన్, ఎడ్యుకేషన్, రెమెడీస్, అది గుర్తుంచుకోండి. ఈక్వాలిటీ, ఫ్రీడమ్, ఎక్స్‌ప్లాయిటేషన్, రిలీజియన్, ఎడ్యుకేషన్, రెమెడీస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫీచర్స్ బారోడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ కూడా ఉంది, చూడండి ఏంటి అని. కెనడా నుంచి ఏం తీసుకుందాం మనం? స్ట్రాంగ్ సెంటర్ అనేది గుర్తుంచుకోండి. స్ట్రాంగ్ సెంటర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండడం, రెసిడ్యూరీ పవర్స్ టు సుప్రీం కోర్ట్ అడ్వైజరీ అది ఉండడం ఉంటుంది. ఆస్ట్రేలియా నుంచి కాన్కరెంట్ అండ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ, లాంగ్వేజ్ ఆఫ్ ప్రియంబుల్ అవన్నీ అవసరం లేదు మనకి. కాన్కరెంట్ లిస్ట్, ట్రేడ్ చేయడం, ఇంటర్నేషనల్ ట్రేడింగ్, కాన్కరెంట్ లిస్ట్ అనేది ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఇంగ్లాండ్ నుంచి మనం ఇంగ్లాండ్ అంటే యూకేనే, సింగిల్ సిటిజన్షిప్, బైకామరల్ లెజిస్లేషన్, బ్రిట్స్ అవన్నీ మనం అక్కడి నుంచి తీసుకున్నాము, అది గుర్తుంచుకోండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? బిఆర్ అంబేద్కర్, అది మనకు తెలిసిందే, దీనికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. భీమ్రావ్ అంబేద్కర్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. హీ వాజ్ ద చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ, ఫండమెంటల్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ provisions. Ambedkar advocated rights of marginalized communities, are strong proponent of equality and individual rights. Okay, his contributions reflect his deep understanding of social justice, law and governance. Okay, next question. Which of the following was not part of the Constituent Assembly responsible for the formation of Indian Constitution? Okay, కాన్స్టిట్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి కానీ కాన్స్టిట్యూషన్ ఫార్మ్ అవ్వ కానీ ఎవరు రెస్పాన్సిబుల్ లేరు ఇందులో అని.
అంటే మహాత్మా గాంధీ. ఆయన అసలు ఏ పార్ట్ తీసుకోలేదు కాన్స్టిట్యూషన్ రాయడం కానీ చేయడంలో కానీ. సో అవర్ ఆన్సర్ ఇస్ మహాత్మా గాంధీ. అండ్ గుర్తుంచుకోండి, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సంబంధించి చాలా చేశారు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి కాన్స్టిట్యూషన్ మేకింగ్కి లింక్ అయి ఉన్నారు. ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి. మహాత్మా గాంధీ వాజ్ నో పార్ట్ ఇన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆర్ కాన్స్టిట్యూషన్. ఓకే, అది గుర్తుంచుకోండి. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ 1913లో స్టార్ట్ అయింది. 1931లో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అయింది. అది మనం ప్రీవియస్ ఇయర్ పేపర్లో చూసాము, ఇది ప్రీవియస్ వీడియోస్లో చూసాము, గుర్తుంచుకోండి. బ్రాడ్ సత్యాగ్రహ టు ఇండియా 1915లో సత్యాగ్రహ చేశారు గాంధీజీ, అది గుర్తుంచుకోండి. జలియన్ వాలాబాగ్ మాసకర్ 1919లో జరిగింది. ఓకే, అది హిస్టరీ క్లాస్లో చెప్తాను, డోంట్ వరీ. ఆ క్వశ్చన్స్ కూడా చేస్తే మనకి హిస్టరీ కూడా ఈజీగా వచ్చేస్తుంది. లెట్స్ బిగిన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇంకా కంటిన్యూషన్ ఉంది. గాంధీ స్టార్టెడ్ దాండీ మార్చ్ విత్ 78 followers టు బ్రేక్ సాల్ట్ లా. ఓకే, సబర్మతి ఆశ్రమ్ టు దండి ఇన్ వెస్ట్ కోస్ట్ గుజరాత్, వేర్ హీ హ్యాడ్ అకలైట్స్ హార్వెస్టెడ్ సాల్ట్ అండ్ షోర్స్ ఆఫ్ ద అరేబియన్ సీ. గుజరాత్లో అరేబియన్ సీ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. జియోగ్రఫీకి సంబంధించి గుజరాత్ అనేది మనకి ఇండియాకి ఇటు సైడ్ ఉంటుంది. మన ఇండియా ఇక్కడ ఉంటే గుజరాత్ ఇక్కడ ఉంటుంది, ఈస్ట్ సైడ్లో అరేబియన్ సీ ఉంటుంది, ఇటు సైడ్ పసిఫిక్ ఓషన్ ఆర్ బే ఆఫ్ బెంగాల్ అదంతా ఉంటుంది. అది మ్యాప్లో జియోగ్రఫీలో కూడా చెప్తాము, మనం జస్ట్ రివైజ్ చేసుకోవడానికంటే. అక్కడ గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుంచి దండి మార్చ్ 78 followers చేసి సాల్ట్ సత్యాగ్రహ స్టార్ట్ చేశారు, అది గుర్తుంచుకోండి. 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ డూ ఆర్ డై సిచ్యువేషన్కి వచ్చాం మనం గాంధీజీ రూల్ తోటి, అది కూడా గుర్తుంచుకోండి. 1942. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ బారోడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే, కాన్స్టిట్యూషన్ చేసేసరికి మనం ఇంకా మ్యాక్సిమం లాస్ట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి 1935 ఈజ్ అవర్ ఆన్సర్. అది నేను ఒక 3-4 times రివైజ్ చేస్తే ఆన్సర్ని గుర్తొచ్చింది. 1935 ఈజ్ ఆన్సర్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అవన్నీ కూడా మనం లాస్ట్ ఒక బ్రిటిష్ యాక్ట్ నుంచి కాపీ తీసుకున్నాం అది. సో ఫెడరల్ కోర్టు, డివిజన్ ఆఫ్ పవర్స్ ఇవన్నీ కూడా బ్రిటిష్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నాం, అది గుర్తుంచుకోండి. ఇంకా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ మెనీ ఫీచర్స్ ఫ్రమ్ ద యాక్ట్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ allowing the president to declare an emergency in case of war, external aggression, armed rebellion. Emergency provisions ensure that central government takes swift and decisive action to maintain sovereignty, security, integrity of the country in times of crisis. ప్రజలు మొత్తం డెమోక్రసీ కానీ సిచ్యువేషన్ అంతా బ్యాడ్ అయినప్పుడు, గొడవలు ధర్నాలు జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడానికి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేటట్టు అదంతా కూడా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, అది బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం తీసుకున్నాము, అది గుర్తుంచుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1995 వాస్ ద లాస్ట్ ప్రీ ఇండిపెండెన్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, అది కూడా గుర్తుంచుకోండి, అది బ్రిటిష్ టైంలో ఉన్నది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1950లో అడాప్ట్ చేసుకున్నాము. 26 January 1950కి ఫంక్షన్ అయిపోయింది. 26 November 1949లో అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద యాక్ట్ ఆల్సో ప్రొవైడెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్ అండ్ అవుట్లైన్ ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్ కోర్టు, ఫెడరల్ స్ట్రక్చర్, అదే సెంట్రల్ స్టేట్ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అంతా కూడా మనం దాని నుంచే తీసుకున్నాము. మెనీ ప్రిన్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్స్ ఎస్టాబ్లిష్డ్ బై ద యాక్ట్ 1935 వర్ రీటైన్ అండ్ రిఫైన్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం రాగా తీసుకోకుండా దాంట్లో కొన్ని చేంజెస్ చేసి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాము. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, క్రైసిస్లో డీల్ చేయడం అదంతా కూడా మనం 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ బ్రిటిష్ వాళ్ళ నుంచే తీసుకున్నాం, అది గుర్తుంచుకోండి. ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ విచ్ హ్యాడ్ బీన్ ఎలెక్టెడ్ ఫర్ ద ఫ్రేమింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెల్డ్ ఫస్ట్ మీటింగ్ ఆన్. ఇక్కడ చూడండి 1946 9th December ఈజ్ అవర్ ఆన్సర్. అప్పుడు ఫస్ట్ కాన్స్టిట్యూంట్ ఆఫ్ అసెంబ్లీ అక్కడ నుంచి ఉండాలి అని స్టార్ట్ అయింది అనేది 9th December 1946, అది ఆన్సర్. 9th December 1946న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ జరగాలి, మనకంటూ ఒకటి ఫామ్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ సెషన్ అక్కడ స్టార్ట్ అయింది. అదే బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంతకు చూసినట్టు ఇంకా సచ్చిదానంద్ సిన్హా, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో పార్ట్ ఆఫ్ మెంబర్స్. సో ఫస్ట్ వాళ్ళు డిసైడ్ అయ్యి మనకంటూ ఒక అసెంబ్లీ, మనమంటూ ఒక కాన్స్టిట్యూషన్ రాయించగలగాలి బ్రిటిష్ వాళ్ళకి ధీటుగా అని చెప్పేసి అప్పుడు ఫార్మ్ అయిన మీటింగ్ అనమాట అది గుర్తుంచుకోండి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఫర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ద మెంబర్స్ వర్ చూజన్ ప్రొవిజనల్ మెథడ్ ఆఫ్ ఎ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ టు proportional representation. Okay, the Constitution of India came into force on 26 January 1950. Act of Government of India did it replace? ఏ యాక్ట్ని రీప్లేస్ చేసింది? 1935.
మనం ఇందాకే చూసారు కదా, ఈ ఒకటే క్వశ్చన్ 2 సార్లు అడిగాడు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో. ఐ మీన్ 2 రకాలుగా అడిగాడు ఈచ్ డిఫరెంట్ ఇయర్లో. సో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గుర్తుంచుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 మనం ఇందాకే చూసాం కాబట్టి పెద్దగా దీని గురించి ఏం పెద్ద చదవాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఐఎమ్ రీడింగ్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ద సుప్రీం లా ఆఫ్ ఇండియా. ఇట్ లేస్ డౌన్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ డిఫైనింగ్ ఫండమెంటల్ పొలిటికల్ ప్రిన్సిపల్స్, ఎస్టాబ్లిషింగ్ ద స్ట్రక్చర్స్, ప్రొసీజర్స్. ఇవన్నీ సినిమాలు చూసిన స్టోరీలే, మనం పెద్దగా రిస్క్ చేయక్కర్లేదు. నెక్స్ట్ పోదాం. ఇట్ వాస్ పాస్డ్ బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 26 నవంబర్ 1949. అదే మనం చూసాం కదా, 9th డిసెంబర్ 1946లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫార్మ్ అయ్యి 26th నవంబర్ 1949, ఆల్మోస్ట్ 3 years పాటు అదంతా డిసైడ్ చేసి రాయించి జయించి చేసేసరికి అంత టైం పట్టిందనమాట. ఎఫెక్ట్లోకి వచ్చేసరికి 26 January 1950 అయింది. ఓకే, ఎడిషనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1958 అంటే ఏంది? ది యాక్ట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా. దిస్ యాక్ట్ ఈస్ ట్రాన్స్ఫర్ ద పవర్స్ ఆఫ్ గవర్నమెంట్ టెరిటరీస్ అండ్ రెవెన్యూ టు ద బ్రిటిష్ క్రౌన్. ఓకే, ఇంతకుముందు ఈ 1858 అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1858 ఇంపార్టెన్స్ ఏందో చెప్తాను, గుర్తుంచుకోండి. మనం హిస్టరీ క్వశ్చన్స్ కూడా చేపిస్తాను, నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్. బట్ ఇది జస్ట్ ఒక షార్ట్ అనమాట. 1857 రివాల్ట్ అనేది ఇండియాలో ఫస్ట్ రివాల్ట్ అనుకోవచ్చు మనం. ఎంటైర్ ఇండియా మొత్తం బ్రిటిష్ వాళ్ళకి తిరగబడింది 1857లో. అప్పుడు ఇండియా అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉండేది. సో అప్పుడు ఈ రివోల్ట్ జరిగిన తర్వాత బ్రిటిష్ క్రౌన్ ఏం చేసిందంటే, యూకే క్రౌన్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి పవర్ అంతా కూడా తీసేసుకుందనమాట. రూలింగ్ అంతా ఈస్ట్ ఇండియా కంపెనీ చేయదు, రూల్స్ అన్నీ కూడా అఫ్కోర్స్ వాళ్ళే రూల్స్ సెట్ చేస్తారు, బట్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి ఉండదన్నమాట. పవర్ కంట్రీ చేతిలోకి వెళ్ళిపోయింది, ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ తీసుకుందనమాట. అది గుర్తుంచుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 మనకు తెలిసిందే లాస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ యాక్ట్. మొత్తం డయార్కి అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి, బ్రిటిష్ ప్రిన్సిపల్స్, బైకామెరలిజం అంతా కూడా. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892 ఇదేంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ది యాక్ట్ మాస్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. సో అప్పటిదాకా కౌన్సిల్ కానీ అసెంబ్లీలో కానీ మొత్తం గవర్నమెంట్ అఫీషియల్స్ అంతా బ్రిటిష్ వాళ్ళే ఉండేవారు. కానీ ఇండియన్స్ కూడా ఉంచాలి అని చెప్పేసి ఈ 1892లో కౌన్సిల్స్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇండియన్స్ కూడా కొంతమంది నామినేట్ చేయడం మొదలెట్టారు అనమాట కౌన్సిల్లోకి. గవర్నమెంట్ అఫీషియల్స్, కలెక్టర్స్, వీళ్ళందరినీ, ఎంఆర్ఓస్, వీళ్ళందరినీ కూడా ఇండియన్స్ నియమించేటట్టు. అది గుర్తుంచుకోండి. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అంటే ఏంటి అది కూడా గుర్తుంచుకోండి. బ్రిటిష్ పార్లమెంట్ 3 presidencies were Bombay, Madras, Kolkata under president called Governor General and his council or Governor in Council. 3 ప్రెసిడెన్సీస్ కింద బ్రిటిష్ ఎంపైర్ని డివైడ్ చేస్తారు అప్పుడు. మద్రాసు, కోల్కతా అండ్ బాంబే, ఈ మూడింటిని గవర్నర్ జనరల్ కంట్రోల్లో ఉంచేటట్టు చూసుకున్నాడు. అదే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఇంకా వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అని కూడా ఉంటుంది, అది ఇదే అనుకుంటే, నాకు కరెక్ట్ గుర్తురాట్లేదు. ఐ విల్ గెట్ బ్యాక్ టు ఆ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మనం చూద్దాము, రివైజ్ చేద్దాము. లెట్స్ బిగిన్ టు నెక్స్ట్ క్వశ్చన్. వెన్ డిడ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టేక్ ప్లేస్? మనం ఇందాకే చూసాము 9th December 1946 అని. ఇక్కడ లక్కీగా డేట్ ఇవ్వలేదు, ఓన్లీ December 1946 అని ఇచ్చాడు కాబట్టి హ్యాపీగా ఇదే పెట్టచ్చు. ఫస్ట్ మనకి 1946లో ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని మనం చెయ్యాలి, కాన్స్టిట్యూషన్ రాయాలి అని అసెంబ్లీ ఎప్పుడు, ఒక జనరల్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 9th December 1946. అదే గుర్తుంచుకోండి, 9th December 1946 న్యూఢిల్లీలో జరిగింది. అది కూడా ప్లేస్ కూడా ఇంపార్టెంట్ మనకి, సారీ నేను మర్చిపోయాను. న్యూఢిల్లీ కూడా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోండి. ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ టుక్ 2 years 11 months and 17 days, ఆల్మోస్ట్ 3 years అనమాట. 1946 నుంచి చేస్తే 1949లోకి కంప్లీట్ అయింది కాబట్టి 2 years 11 months 17 days డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్. అండ్ ఫీమేల్ అమ్మాయి పేరు రైజాలో ఏదో ఉంది, ఫుల్గా పలకడం రాదు. ఆవిడే హ్యాండ్ రిటర్న్ చేతితో రాసింది కాన్స్టిట్యూషన్ని డిక్టేట్ చేస్తున్నప్పుడు, డిసైడ్ చేస్తున్నప్పుడు. అది కూడా గుర్తుంచుకోండి. మిస్టర్ సచ్చిదానంద్ సిన్హా వాజ్ ఎలక్టెడ్ యాజ్ ప్రొవిన్షనల్ చైర్మన్ ఆఫ్ అసెంబ్లీ. టెంపరీ చైర్మన్ సచ్చిదానంద్ సిన్హా, తర్వాత రాజేంద్ర ప్రసాద్ అయ్యారు పర్మనెంట్ ప్రెసిడెంట్. 13th December 1946 పండిత్ జవహర్లాల్ నెహ్రూ మూడు అబ్జెక్టివ్స్ రెజల్యూషన్. అబ్జెక్టివ్స్ అదే మనకంటూ ఒకటి స్టార్ట్ చేయాలని 13th December డిసైడ్ చేశారు వాళ్ళు. 9th December మీటింగ్ స్టార్ట్ అయితే 13th December ఒక ఒపీనియన్కి వచ్చేసారు అంతా జవహర్లాల్ నెహ్రూ ద్వారా. అది గుర్తుంచుకోండి. ఇన్ ఆల్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 11 sessions ఓవర్ 2 years 11 months and 18 days. మొత్తం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో 11 sessions జరిగినాయి మొత్తం 3 yearsలో. 11 sessions 11 monthsలో 18 daysలో జరిగింది.
గుర్తుంచుకోండి. ఇండియా ఇస్ గవర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విచ్ వాజ్ అడాప్టెడ్ ఆన్ 26 నవంబర్ 1949. ఇది మనకు తెలిసిందే. 26 నవంబర్ని చేస్తే 26 జనవరి 1959. ద హానరబుల్ మెంబర్స్ అపెండెడ్ దేర్ సిగ్నేచర్స్ టు ద కాన్స్టిట్యూషన్ 24 జనవరి 1950. కాన్స్టిట్యూషన్ అంతా ఫంక్షన్లోకి వచ్చిన తర్వాత 24th అందరూ వాళ్ళ సిగ్నేచర్స్ని కాన్స్టిట్యూషన్కి సబ్మిట్ చేశారు. ఐ మీన్ ఒక ఆటోగ్రాఫ్ లాగా పెట్టుకున్నారు, మెమోరియల్ లాగా. అదే చెప్తున్నాడు వాడు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెన్ డిడ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెట్ ఫర్ ద ఫస్ట్ టైం? 1946 నవంబర్ 9th డిసెంబర్. మనం ఇది మూడోసారి వచ్చింది క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, గుర్తుంచుకోండి. సారీ, ఆన్ 9th December 1946 ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇదంతా మనం చూసింది ఏం పెద్ద కొత్తగా లేదు. సత్యనారాయణ సిన్హా టెంపరీ చైర్మన్, రాజేంద్ర ప్రసాద్ పెర్మనెంట్ చైర్మన్. ఎంఎన్ రాయ్ 1934లో మన ప్రపోజ్ చేశాడు మనకంటూ ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉండాలి అని, అది గుర్తుంచుకోండి. 284 members of the Constituent Assembly signed the Indian Constitution at the Constitution Hall 24th January 1950. అదే 284 members కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సైన్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ సైన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ అయిన తర్వాత. ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్, అది కూడా గుర్తుంచుకోండి. ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్కరెంట్ లిస్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్. ఓకే, మనం గుర్తుంచుకొని రష్యా నుంచి మనం ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాం. యూఎస్ఏ నుంచి సుప్రీంకోర్టు జడ్జిల అపాయింట్మెంటు, ప్రెసిడెంట్స్ దాన్ని తీసుకున్నాము. ఫండమెంటల్ రైట్స్ యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. బ్రిటన్ నుంచి గవర్నమెంట్ బైకనల్ లెజిస్లేచర్ వ్రిట్స్ అది తీసుకున్నాము. సింగిల్ సిటిజన్షిప్ అదంతా బ్రిటన్ చేసుకున్నాం. మిగిలింది ఒక్కటే ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా నుంచి మనం ట్రేడ్ బై కాన్కరెంట్ లిస్ట్ తీసుకున్నాం, అది గుర్తుంచుకోండి. Concurrent list is war from Australian. The Australian federal system powers divided between federal governments and అది ఇదంతా యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేషన్ ఆర్టికల్ 246 అండ్ 7th షెడ్యూల్. ఓకే, 7th షెడ్యూల్లో యూనియన్కి స్టేట్కి మధ్య పవర్ డివిజన్ని ఆర్టికల్ 246లో మెన్షన్ చేశారు, అది గుర్తుంచుకోండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఆర్టికల్ 246 అంటే మనకి గుర్తు రావాలి, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ అని, అది గుర్తుంచుకోండి. ద కాన్కరెంట్ లిస్ట్ ఇన్ ఇండియా వాస్ అదే ఓకే ఆర్టికల్ 254లో కాన్కరెంట్ లిస్ట్కి సంబంధించింది, యూనియన్లోకి సంబంధించి, అది కూడా గుర్తుంచుకోండి. విచ్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ బ్రిటన్? బ్రిటన్ నుంచి మనం ఏం తీసుకున్నాం? ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనం రష్యా నుంచి తీసుకున్నాం, కాబట్టి ఇది కాదు. ఓకే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంట్ అదనేది దాని నుంచి తీసుకున్నాం. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇది యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. ఫండమెంటల్ కూడా యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. సో ఆప్షన్ ఎలిమినేట్ ప్రకారం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ అవర్ ఆన్సర్. Parliamentary form of government. A lot of features in the Indian constitutions are adopted from various countries like the USA, Canada, Ireland, USA. Okay, ఇదంతా మనకు అనవసరం. A parliamentary system of government or a parliamentary democracy system, democratic governance state executive remains in power when it derives the democratic legitimacy from its capacity to acquire the confidence of the legislature. ఇదంతా మనకు అనవసరం, జస్ట్ ఎక్స్ట్రా అది మీరు చదువుకోండి. దే ఆర్ ఆల్సో అకౌంటబుల్ టు ద పార్లమెంట్. ఓకే, ఇదంతా రాజ్యసభ, లోక్సభ ఇవన్నీ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ మీరు అంతా పాస్ చేసి ఒకసారి చూసి అర్థం చేసుకోండి. రెసిడ్యువల్ పవర్స్ స్ట్రాంగ్ సెంటర్ అనేది కెనడా నుంచి తీసుకున్నాం, అది గుర్తుంచుకోండి. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ అనేది మనం దాని నుంచి, లిబర్టీ అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్, అది గుర్తుంచుకోండి. లిబర్టీ అక్కడి నుంచి తీసుకున్నాం. ఫెడరలిజం అని అంటే ఈ స్టేట్ వేరు సెంటర్ వేరు అనేది మనం కెనాడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం, అది గుర్తుంచుకోండి. ట్రేడ్ వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం, అది గుర్తుంచుకోండి. ఓకే, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఏం తీసుకున్నాం? అదే పార్లమెంట్లీ రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్, సింగిల్ సిటిజన్స్, క్యాబినెట్ సిస్టమ్, ప్రెరోగేటివ్ రిట్స్, అదే పార్లమెంటరీ ప్రివిలేజెస్, బైకెమరలిజం. ఓకే, ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది ఈ యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా తీసుకుని గుర్తుంచుకోండి. ఇది ఇంపార్టెంటే, మనకి అడగొచ్చు క్వశ్చన్, ఏదైనా అడగొచ్చు. జస్ట్ లేదా మనం ఏంటంటే చూస్తే గుర్తొచ్చేయాలి, అట్లా రివైజ్ చేసుకుంటే చాలు. ఐరిష్ కాన్స్టిట్యూషన్ మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని తీసుకున్నాం, మొత్తం ఒక వీడియో నేను చేశాను దాని గురించి. మీరు ఇంకా గుర్తు రాకపోతే ఇంకా నేనేం చేయలేను దానికి. కెనేడియన్ కాన్స్టిట్యూషన్ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, దాని నుంచి తీసుకున్నాం. వెస్టింగ్ ఇట్స్ రెసిడ్యూ పవర్స్ ఇన్ ద సెంటర్. నేను కెనేడియన్ గురించి తప్పు చెప్పాను. స్ట్రాంగ్ సెంటర్ యొక్క పవర్ స్ట్రాంగ్ ఉండాలి, దాని నుంచి సబ్ స్టేట్ లెవెల్ సెంటర్ అది అంతా ఉండాలన్నట్టు ఉంది, గుర్తుంచుకోండి. ఒరిజినల్ టెక్స్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్ డాష్ ఆర్టికల్స్. ఒరిజినల్ టెక్స్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్ 395 ఆర్టికల్స్, గుర్తుంచుకోండి. 395
Yeah, 395. Indian Constitution was adopted in 26 January 1950. There were 395 articles and 8 schedules in the originally in the Constitution of India. అది గుర్తుంచుకోండి. ప్రేమ్ బిహారీ నరీన్ రైజాదా, అదే చెప్పాను కదా, ఫస్ట్ ఫీమేల్ పర్సన్ రాసింది చేతితోటి కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు. అది గుర్తుంచుకోండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే. The Indian Constitution was prepared in 2 years, 11 months, 18 days. It was decided to declare 26 November as Constitution Day, but అది కాదు, రిపబ్లిక్ డే. ఓకే, ఇట్ వాస్ డిసైడెడ్ టు డిసెంబర్. ఓకే, రిపబ్లిక్ డే అనేది 26 జనవరి, 26 నవంబర్ as కాన్స్టిట్యూషన్ డే అన్నారు. ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఇన్ 22 జూలై 1947. నేషనల్ ఫ్లాగ్ అనేది 22 జూలైలో 1947. అంటే మనకి ఇంకా ఫ్రీడమ్ రాకముందు కరెక్ట్ ఒక నెల ముందు అనుకోండి. ఫ్రీడమ్కి ఒక నెల ముందు మా ఇండిపెండెన్స్ రావడానికి ఒక నెల ముందు మనం నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకున్నాము. అశోక్ చక్రం 3 కలర్స్ అంతా కలిపి గుర్తుంచుకోండి. ద రేషియో ఆఫ్ ద విడ్త్ ఆఫ్ ద ఫ్లాగ్ టు లెంత్ ఈస్ 2:3. విడ్త్ ఆఫ్ ద ఫ్లాగ్, విడ్త్ అనేది 2 ఉంటుంది, లెంత్ అనేది 3 ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ద నేషనల్ ఫ్లాగ్ హ్యాస్ 24 స్పోక్స్. అశోక చక్రంలో ఎన్ని స్పోక్స్ ఉంటాయి అనేది దాని క్వశ్చన్కి ఆన్సర్ 24 స్పోక్స్, అది కూడా గుర్తుంచుకోండి. The Constitution of India was adopted on 26 November in 1949. 1949లో అడాప్ట్ చేసుకుంటే 26 జనవరిలో ఇంప్లిమెంట్ అయిపోయింది మొత్తం. అంతకుమించి ఇంకా మనం ఇదంతా కూడా ఆల్రెడీ మనకు తెలిసిందే, పెద్దగా ఏమీ చేయదు. పాస్ చేసి మీకు కనుక కావాలంటే డౌట్స్ ఉంటే చూసుకోండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? టెంపరీ ప్రెసిడెంట్ వచ్చేసి సచ్చిదానంద్ సిన్హా, పర్మనెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే, అది మనం ఇందాక ప్రీవియస్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి చూస్తూ ఉన్నాము, అదే ఆన్సర్. యా, ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇట్ వాస్ ఇంప్లిమెంటెడ్ అండర్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ 16th May 1946. ఓకే, ఫస్ట్ 1934లో ఎంఎన్ రాయ్ ప్రపోజ్ చేస్తే 16th May 1946లో ఓకే అనుకుని 9th December 1946లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మిషన్ మీటింగ్ జరిగింది, అది గుర్తుంచుకోండి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఓకే. The feature of fundamental duties of Indian Constitution is adopted from which of the fundamental duties? రెస్పాన్సిబిలిటీస్ అనేది మొత్తం సోవియట్ నుంచి తెచ్చుకున్నాం మనం, అండ్ రైట్స్ అనేది యూఎస్ నుంచి తెచ్చుకున్నాం, అది గుర్తుంచుకోండి ఈజీగా. ఆన్సర్ ఇస్ యుఎస్ఎస్ఆర్. యా, మనం ఫండమెంటల్ డ్యూటీస్ మీద ఒక సపరేట్ వీడియోనే చేసాము. 1976లో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ని ఎవరు ఇంక్లూడ్ చేశారు? స్వరణ్ సింగ్ కమిటీ ఇంక్లూడ్ చేసింది, అది గుర్తుంచుకోండి. ఆ రికమెండేషన్ మీద స్వరణ్ సింగ్ కమిటీ అంటే మనకు అది గుర్తు రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాస్ ఫార్మ్డ్ ఇన్ 1946లో ఫార్మ్ అయింది. 9th December 1946, అదే ఆన్సర్. 10 సార్లు వచ్చింది ఈ క్వశ్చన్, చాలాసార్లు వచ్చింది, సో వెరీ ఇంపార్టెంట్ మనకి ఈ క్వశ్చన్. ఓకే, సారీ 1946. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The procedure for amendment of constitution in the Indian constitution is borrowed from which of the following country? ఓకే, మనకు ఆప్షన్స్ తెలియనప్పుడు మనం గుర్తుంచుకోవాలి. రష్యా నుంచి మనం ఫండమెంటల్ డ్యూటీస్ తెచ్చుకున్నాం, కెనడా నుంచి స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం, మిగిలింది సౌత్ ఆఫ్రికా, జర్మనీ. జర్మనీ అనేది ఒక నాజీ కంట్రీ కాబట్టి మనం మ్యాక్సిమం డిక్టేటర్షిప్ టైప్ కంట్రీ ఉండేటప్పుడు వరల్డ్ వార్ అప్పుడు, సో మనం మ్యాక్సిమం జర్మనీని అవాయిడ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ జస్ట్ మై గెస్. సో మై ఆన్సర్ ఈస్ సౌత్ ఆఫ్రికా. సో లెట్స్ సీ మన కరెక్ట్ అవుతామా రాంగ్ అవుతామా చూద్దాం. సౌత్ ఆఫ్రికా, ఎస్ కరెక్టే. ప్లస్ మన ఫస్ట్ వీడియోలో కూడా నేను ఫస్ట్ క్వశ్చన్ అప్పుడు కూడా చెప్పాను, మనకి ప్రొసీజర్ని అమెండ్మెంట్ చేయడం, కాశ్మీర్ని బెండ్ చేయడం, ఆ ఆర్టికల్ని బెండ్ చేయడం, అదంతా కూడా మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం. సో అవర్ ఆన్సర్ ఈస్ సౌత్ ఆఫ్రికా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, రిజిడ్ కాన్స్టిట్యూషన్, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, డ్యూయల్ సిటిజన్షిప్. మనకి సింగిల్ సిటిజన్షిప్ ఉంది కాబట్టి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది మనకి లేదు. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, యూఎస్ లాగా మనం ప్రెసిడెంటే లీడర్ అవుతాడా అంటే కాదు, మనకి ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఈ సిస్టమ్ బ్రిటన్ సిస్టమ్ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి అది ఓకే. రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే అసలు ఇంకా బెండ్ అవ్వదు, ఏమవ్వదు అంటే అది కూడా కాదు మనకి. సో ఆర్ ఆప్షన్ ఇస్ లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. లార్జెస్ట్ డెమోక్రటిక్ సిస్టమ్, రాకీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ నేను అట్లనే గుర్తుంచుకున్నా. లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, లార్జెస్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ అని అంటే చాలా ఆర్టికల్స్ ఉండాలి డెమోక్రసీకి సంబంధించి. సో లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ ఆన్సర్ అనుకుంటాను నేను. లెట్స్ సి. యా, లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. It was adopted on 26 January 1950 and has undergone several amendments since then. It currently consists of a preamble and 448 articles. ఇప్పుడు మొన్న 395 ఆర్టికల్స్ ఉండేవి అని అన్నా ఇందాక,
ఇప్పుడు 448 ఆర్టికల్స్కి వచ్చేసింది. లైక్ నా ప్రెసెంట్లీ 448 ఆర్టికల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ షెడ్యూల్స్ గుర్తుంచుకోవడానికి కూడా నేను ఒక వీడియో చేస్తాను. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే కాన్సెప్ట్ ఉంటుంది. టెరిటరీ, ఎన్వాల్వ్మెంట్స్, రీజనల్, లాంగ్వేజెస్ ఎట్సెట్రా అని దాన్ని తర్వాత చెప్తా. ద కాన్స్టిట్యూషన్ ఈస్ కన్సిడర్డ్ ద లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ ఇట్స్ comprehensive nature and detailed provisions covering various aspects of governance, rights and duties of citizens. ఇదంతా మనకు తెలిసిందే. The constitution units approach to federalism, where there is division of powers between central government and state government. There has been achieved through distribution of powers in the union list, state list and concurrent list. Okay. The Constitution also provides for a system of checks and balances, where three branches of government, legislature, executive and judiciary, have separate and distinct functions, and each branch acts as a check on the which among the following feature of the Indian Constitution was borrowed from the Constitution of Britain? బ్రిటన్ నుంచి మనం ఏం కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, క్యాబినెట్ సిస్టమ్, ఫండమెంటల్ డ్యూటీస్, ఇది యూఎస్ఏ నుంచి. కాన్కరెంట్ లిస్ట్, కాంబినేషన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది కాదు. సో లెట్స్ గెట్ ఇన్ క్యాబినెట్ సిస్టమ్. క్యాబినెట్ సిస్టమ్ అనేది మనం అక్కడి నుంచి తీసుకున్నాము. ద క్యాబినెట్ సిస్టమ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, అది గుర్తుంచుకోండి. డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ గవర్నమెంట్ పాలసీ
ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంపార్టెంట్ బారోయింగ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కెనడా నుంచి ఏమో స్ట్రాంగ్ ఫెడరేషన్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్, బ్రిటన్ నుంచి ఏమో పార్లమెంట్, యుఎస్ఏ నుంచి ఏమో ప్రియాంబుల్ తీసుకున్నాం, అది కూడా గుర్తుంచుకోండి. ఐర్లాండ్ నుంచి మనం డిపిఎస్పి తీసుకున్నాం, అదే ఇంకా యుఎస్ఎస్ఆర్ నుంచి ఏమో ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాం. ఐర్లాండ్ నుంచి ఏమో ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ తీసుకున్నాము, ఐర్లాండ్ నుంచి, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ విచ్ కంట్రీస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ టేక్స్ ప్లేస్? మళ్ళీ ఒకసారి చూసినాం. ఫ్రమ్ విచ్ కంట్రీ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ టేకెన్? మ్యాక్సిమం జ్యుడిషియరీకి సంబంధించింది ఏముంటుంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే జ్యుడిషియరీకి సంబంధించి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఫ్రీడమ్ ఆఫ్ జస్టిస్కి సంబంధించింది. సో ఇన్ ఆర్టికల్స్ 124 to 147 అనేది అక్కడ ఉంది, అది గుర్తుంచుకోండి. ద అమెరికన్ మోడల్ ఎంఫసైజెస్ జ్యుడిషియరీ రోల్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ ఇన్స్పైర్డ్ అడాప్షన్ అండ్ పవర్ఫుల్ ఆఫ్ రివైజింగ్. ఓకే, సో అయిపోయింది, మనం 25 క్వశ్చన్స్ చూసాము. సో దట్ ఈజ్ ఇట్. కీప్ ప్రాక్టీసింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.